హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మేము వెస్ట్ బెంగాల్ నుంచి ఏపీకి అయితే వెళ్తున్నాను. నేను మా హస్బెండ్ రావట్లేదు. నేను మా పిల్లల వరకే వెళ్తున్నాము. సో మా హస్బెండ్ మా మావయ్య ఇక్కడ వెస్ట్ బెంగాల్లోనే ఉంటారు. వాళ్ళ కోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను అక్కడ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, దానికి అటెండ్ అయ్యి వచ్చేసరికి నా రివ్యూ మీటింగ్ ఒకటి ఉంది, దాన్ని చూసుకొని వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ తిరిగి ఎప్పటికి వస్తానో తెలియదు అని చెప్పేసి కొన్ని అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను. నేను తిరిగి వచ్చేదాకా ఇవన్నీ సరిపోతాయా అంటే సరిపోవు. బట్ ఏదో కొంచెం అలా అలా కొంచెమన్నా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ దోసపిండి అయితే వేసేసాను. నెక్స్ట్ ఇలా పల్లీలు కొన్ని ఫ్రై చేసి పెడుతున్నాను. ఎప్పుడైనా తను చట్నీ చేసుకోవాలన్నా లేక ఏమన్నా పులిహార అలా ఏమైనా చేసుకోవాలంటే మళ్ళీ వాటిని ఫ్రై చేసుకోవడం తెలియదు కదా అని చెప్పేసి ఫ్రై చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ పచ్చివే అమ్ముతారు, ఫ్రై చేసినవి అమ్మరు. సో అందుకని ఫ్రై చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పెడుతున్నాను. ఇది 1 మంత్ దాకా ఉంచినా కానీ అంతే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, అసలు ఎటుగా పాడైపోదు. దాని టెక్స్చర్ కానీ క్రీమీనెస్ కానీ అంతా బాగుంటుంది, స్మెల్ కూడా అంతే ఉంటుంది. సో ఇదైతే చేసి పెడుతున్నాను. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా సండే రోజు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏమన్నా చేసుకోవాలి అంటే మళ్ళీ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే తనకి వచ్చు, బట్ అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం కష్టమైద్ది కదా అని ఇది కూడా చేసి పెట్టేశాను. నార్మల్గా అయితే కొన్ని రోజుల ముందు నుంచే అన్నీ నీట్గా చేసి పెడతాను. టొమాటోస్ ఉంటే టొమాటో పేస్ట్ అలా అన్నీ చేసి పెట్టేదాన్ని. బట్ ఈసారి సడన్గా స్టార్ట్ అయ్యాము, అనుకోలేదు. నేను ఈ వీడియో చేసేటప్పటికి కూడా అప్పటికి ఇంకా టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు. బట్ నెక్స్ట్ డేనే జర్నీ ఉంది. తత్కాల్లో బుక్ చేసుకున్నాం టికెట్స్ కూడా. అవి తత్కాల్లో బుక్ చేసినా కానీ అవ్వకపోతే కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత రైల్వే కోటాలో అలా బుక్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇలా బొరుగులు మిక్చర్ అయితే చేసి పెట్టాను. ఇలా ఫ్రై చేసి పెడితే ఏంటంటే చాలా రోజులు ఉంటాయి కదా, కొంచెం తినడానికి కూడా నార్మల్ బొరుగుల కన్నా ఇలా పల్లీలు ఇంకా శనగపప్పు అవన్నీ వేసుకొని తింటుంటే బాగుంటాయి అని చెప్పేసి ఇలా అయితే చేసి పెట్టాను. ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అలా స్నాక్స్ లాగా ఉంటే తింటారు. ఇంకా మావయ్య కూడా ఉంటారు కదా, ఆయన కూడా తింటారులే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పిల్లల కోసం చేస్తున్నాను. దానిలో కొంచెం కారం వేసాను మా వారి కోసమని. పిల్లలు అంత స్పైసీ తినలేరు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కోసం అయితే సపరేట్గా చేస్తున్నాను. ఇదైతే ట్రైన్లో తీసుకెళ్ళడం కోసమని పిల్లల కోసం చేస్తున్నాను. ఇంకా తాలింపు గింజలు ఉంటాయి కదా, కొంతమంది విడివిడిగా పెట్టుకుంటారు జీలకర్ర అవన్నీ. నేనైతే మిక్స్ చేసే పెడతాను. మా అత్తమ్మ అలా చేసేది, నాకు ఇంకప్పటి నుంచి అలానే అలవాటు. వాటిని కలుపుకోవడం కోసం అని చెప్పేసి జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేస్తాను, ఎక్కువ వేయను, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే. కొంచెం టేస్ట్ బాగుంటాయి మనం తాలింపు వేసుకున్నప్పుడు. మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చేదు వచ్చేసిద్ది. ఇదైతే మా తాలింపు గింజల డబ్బా అనొచ్చు. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ స్టీల్ది ఇంతే వాడుతున్నాం, అది కూడా ఓన్లీ తాలింపు గింజల కోసమే వాడతాము. ఇంకా రిమైనింగ్ పసుపు కానీ అవేం పెట్టను దానిలో. ఇదైతే మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా ఇవి నేను వచ్చేదాకా సరిపోతాయి. నేను ఎప్పటికి వచ్చినా కానీ ఇంకా నేను వచ్చినా కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ దాకా వస్తాయి ఇవి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాయి. నేను ఎవ్రీ మంత్ ఇలానే ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. ఇంక 1 మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వాష్ చేసేసుకొని నీట్గా మళ్ళీ కలిపేసి పెట్టుకుంటాను. ఇంక నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ చేద్దామని ఫస్ట్ ధనియాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే కొంచెం ప్రైమర్గా అవసరమైన వరకే నేను చేసి వెళ్తున్నాను. మా ఆయనకి వంట వచ్చు, చేసుకుంటారు. బట్ ఏదో కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చిన్న చిన్నవి మెయిన్వి అయితే చేసి వెళ్తున్నాను. ఆయన అయితే నేను చేసుకుంటాను కదా ఏమో వద్దు అని చెప్పేసి అన్నారు, నాకు వచ్చు కదా అని. బట్ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం అలా చేసి అయితే వెళ్తున్నాను. ఇంకా అందరూ థంబ్నెయిల్ అయితే చూసుంటారు కదా, 1 వీక్కి సరిపడా స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అని పెట్టాను కదా. అంటే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ దోశ పిండి వేశాను, ఇంకా ఇడ్లీ పిండి కూడా మిక్స్ చేయాలి. అవి వాళ్ళిద్దరు పర్సన్స్కే కాబట్టి 1 వీక్కి సరిపోతుంది. నెక్స్ట్ స్నాక్స్ విషయం ఏంటంటే ఆల్రెడీ బొరుగులు మిక్చర్ చేసి పెట్టాను, ఇంకా కొన్ని జంతికలు కూడా చేశాను. అలాగే పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టాను కదా. నెక్స్ట్ ఇప్పుడైతే కేక్ చేయమని అడిగారు మా ఆయన, సో కేక్ కూడా చేస్తాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1 వీక్ దాకా వచ్చేస్తాయి. ఇంకా వచ్చేటప్పుడు కరివేపాకు తీసుకొని వచ్చాను. ఒక చెట్టు కనిపించిందని చెప్పాను కదా లాస్ట్ షార్ట్స్లో. కరివేపాకు తీసుకొచ్చి దాన్ని నీట్గా వాష్ చేసేసి ఎండబెట్టి అయితే బాక్స్లో పెట్టేస్తాను. అప్పుడు తను యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఇంక 1 వీక్ నుంచి అయితే పెరుగు మీద వస్తున్న మేగడని అయితే తీసి పెడుతూ ఉన్నాను. దాన్ని ఇంకా బటర్ చేద్దాంలే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ అదంతా ఫంగస్ లాగా ఫామ్ అయిపోయిద్ది కదా. అందుకని ఎంత వస్తే అంత చేసి పెట్టేసి వెళ్దాము, వీళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు తోడుపెట్టిన పెరుగు మీద కూడా ఇంత మేగడైతే వచ్చింది. అది కూడా కలెక్ట్ చేసేసి మొత్తం అంతా ఇప్పుడు బటర్ అయితే చేయాలి. మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా.
ధనియా జీరా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవి చల్లారేలోపు ఇది మిక్సీ పట్టేద్దామని ఇది మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. ఇంకా ధనియా జీరా కొంతమంది ఫ్రై చేయకుండానే మిక్సీ పట్టేసుకుంటారు కదా, అంటే పౌడర్ చేసుకుంటారు కదా, అలా కన్నా ఇలా ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే వెన్నను కరగబెట్టేస్తే ఇంత నెయ్యి అయితే వచ్చింది. ఒక టీ గ్లాస్ వచ్చిండిద్దేమో, లేక ఒక హాఫ్ గ్లాస్ వచ్చిండిద్ది. కొంచెం కరివేపాకు వేస్తే స్మెల్ బాగుండిద్ది అని చెప్పేసి అన్నాడు మా ఆయన. అందుకని ఈసారి అది కాచేటప్పుడు కొంచెం 4, 5 రెమ్మలు కరివేపాకు అయితే వేసాను. స్మెల్ అయితే బాగా వచ్చింది ఆయన అన్నట్లే. ఇంకా ఎక్కువ స్టోర్ చేయడానికి కూడా బాగుంటుంది. దాన్ని వడగట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇంక సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కేక్ అడిగారని చెప్పేసి అన్నాను కదా మా ఆయన, అందుకని కేక్ అయితే చేస్తున్నాను ఇక్కడ. కోకో పౌడర్ వేసి చాక్లెట్ కేక్ లాగా అయితే చేస్తున్నాను. ఇంకా వస్తూ టూటీ ఫ్రూటీ కూడా తీసుకొని వచ్చారు. సో అవి కూడా అయితే వేసి కేక్ అయితే చేసేస్తున్నాను. ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి వేసాను అన్నాను కదా, దానికోసం అని చెప్పేసి ఎర్రకారం అయితే చేసి పెడుతున్నాను. నార్మల్గా మేము ఇంట్లో చేసుకునే ఎర్రకారం బయట ఉంచితేనే 2 డేస్ దాకా ఏం పాడవకుండా, ఏం స్మెల్ రాకుండా బాగుంటుంది. అలాంటిది ఇది 1 వీక్ ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ, అసలు 10 డేస్ ఉన్నా, 1 వీక్ ఉన్నా కానీ ఎటువంటి స్మెల్ రాదు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఏం మారిపోదు. సో అందుకని ఒక 10 డేస్కి సరిపడా ఇదైతే చేసి పెట్టేశాను. ఇంకా కేక్ కూడా కుక్ అయిపోయింది. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి టూటీ ఫ్రూటీ కూడా వేసాను కదా, ఇంకొంచెం బాగుంది టేస్ట్ అయితే. ఇంక ఇదైతే మార్నింగ్ వ్లాగ్. టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి ఆఫ్టర్నూన్ ట్రైన్కి. సో ఇంక మార్నింగ్ 4కే లేచేసి ట్రైన్లో తినడానికి అని చెప్పేసి పిల్లలకి, నాకు పులిహోర అయితే చేస్తున్నాను. ఇంక నేను వెళ్తూ వెళ్తూ మా ఆయన కూడా నన్ను డ్రాప్ చేయడానికి వస్తారు కదా, సో అందుకని మార్నింగే అందరి కోసం పులిహోర అయితే చేసేసాను. మార్నింగ్ 4కి లేచాను. 9 పడుకునేసరికి ఏమన్నా 11:30, 12 అలా అయింది అన్నీ కంప్లీట్ చేసుకొని. ఇంక పులిహోర కోసం అని చెప్పేసి రైస్ చల్లారిస్తేనే ఒక పక్క చపాతీలు అయితే కాల్చుకున్నాను. 24 అవర్స్ ఉండాలి ట్రైన్లోనే. సో పిల్లలతో వెళ్తున్న జర్నీ కదా, అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు కాబట్టి ఇంక నేను చపాతీలోకి అయితే షుగరే తీసుకెళ్తున్నాను. మళ్ళీ కర్రీ ఏం తీసుకెళ్ళట్లేదు, అంత టైం కూడా లేదు చేయడానికి. సో అందుకని చెప్పేసి చపాతీ చేసి, చపాతీలో షుగర్ అయినా ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఇంకా పులిహోర కూడా కలిపేశాను. 24 అవర్స్ పిల్లల్ని పెట్టుకొని ట్రైన్లో జర్నీ చేయాలి. స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది కానీ తర్వాత అయితే అలవాటైపోయింది. ఇంకా నైట్ అయితే నిద్ర ఉండదు, ఎందుకంటే మళ్ళీ పిల్లోడు ఒక్కడే ఒక బర్త్లో ఉంటాడు, ధనుష్ ఒక్కడే, నేను పాప ఒక బర్త్లో ఉంటాం. మళ్ళీ వాడు ఏమైనా సడన్గా దిగుతాడా ఏమో అని చెప్పేసి వాడిని చూసుకోవడం అయితే సరిపోతూ ఉండిద్ది నాకు. సరే ఒకరోజు మనం నిద్రపోకపోయినంత మాత్రాన ఏం కాదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటాను నేను. మొత్తానికి ఇవన్నీ అయితే చేసి పెట్టాను మా వాళ్ళ కోసం. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మా ట్రైన్ జర్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. మరో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి.